నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో ఆల్మోస్ట్ ఒక 40 ఇయర్స్ నుంచి నాన్నగారి దగ్గర నుంచి మీ వరకు కూడా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో న్యూమరాలజీ అని అంటే సెలబ్రిటీస్ దగ్గర నుంచి అండ్ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో దగ్గర నుంచి మంచి ముహూర్తంలో దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ పీపుల్ పొలిటీషియన్స్ కూడా న్యూమరాలజీ అని అంటే మీ గురించి చెప్తూ ఉంటారు. అండ్ ఏ నెంబర్ ఏ విధంగా ఉంటుంది, ఏ టైం ఏ విధంగా ఉంటుంది, అండ్ దాంతోపాటు నంబర్కి సంబంధించినటువంటి వాటిల్లో ప్రొఫెషన్ వైజ్ చూసుకుంటే దేంట్లో ఎడ్యుకేషన్ వైజ్, హెల్త్ వైజ్ అండ్ దాంతోపాటు వెల్త్ వైజ్ చూసుకున్నా కూడా అండ్ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లైఫ్ కనుక చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వాటిల్లో సో పర్ఫెక్ట్ ఒక నంబర్ తోటి ఒక రైట్ నేమ్ని కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అండ్ ఒక రైట్ నేమ్ని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు వాళ్ళకి కావాల్సినటువంటి స్టోన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇది వేసుకుంటే బాగుంటుంది, ఆ స్టోన్స్ వేసుకోవటం వలన 108 days పూజలో ఉంచి ఆ బ్లెస్సింగ్స్ కూడా మీ మీద ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీకాళహస్తిలో అంజిమేడు అనేటువంటి విలేజ్ దగ్గర 108 days పూజలో ఉంచి మరి వాటికి సంబంధించినటువంటి వాటిని ఇస్తూ ఉంటారు. రియలీ గ్రేట్ అండి, థ్యాంక్ యూ. సో కమింగ్ టు సబ్జెక్ట్, వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. ఈరోజు చిన్నపిల్లలకి మ్యాక్సిమం కామన్గా పెట్టే పేరు ఆద్య పేరు, ఆరాధ్య పేరు నేను కామన్గా చూస్తున్నాను. సో ఈ ఆద్య పేరులో, ఆరాధ్య పేరులో ఏమేమి రాంగ్ నెంబర్స్ ఉన్నాయి? చాలా గ్రాండ్గా పిల్లల బర్త్డే పార్టీస్ చేసి కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాము, మంచి మంచి స్కూల్స్లో వేసి లక్షల డొనేషన్ కడుతున్నాము. బట్ చిన్న ఫీజు కట్టి పిల్లలకి మంచి పేరు ఇవ్వలేమా? పిల్లల మంచి భవిష్యత్తు కోసం న్యూమరాలజీ గైడెన్స్ తీసుకోలేమా? లక్షల మంది తీసుకున్నారు, బట్ ఇంకా చాలామంది ఏదో ఒక పేరు అనుకుంటున్నారు. ఇది మన పిల్లలకి మనం న్యూమరాలజీ ఇవ్వడం ఒక వరం. అలా పెట్టుకోలేకపోవడం పిల్లలకి ఇబ్బందులు గురి చేస్తుంది. జాతకంలో ఉన్న అన్ని ఇబ్బందులు బిడ్డ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో జాతకంలో ఉన్న ఇబ్బందులు తప్పించేదే న్యూమరాలజీ. సో కామన్ నేమ్స్లో ఆద్య, సో ఆద్య పేరులో 11 4 5 1 1 6 11 12 13. సో దీన్ని 13ని డెత్ నంబర్, రాహు సంఖ్య, ఎక్కువ ఏడుపులు ఉండే నంబర్ 13 అండి. 13న పుట్టిన పేరులో 13 నంబర్ వచ్చిన వీళ్ళకి నిజాయితీ ఎక్కువ, వీళ్ళకి తెలివి ఎక్కువ, కష్టపడే గుణం ఎక్కువ. వీళ్ళు పోయి ఇంకా తెలివి తక్కువ ఉన్నవాడి దగ్గర గుమస్తాగా పనిచేసి, అసిస్టెంట్గా పనిచేసి ఆ తెలివి లేని వాడిని ధనవంతుడిని చేయాలి. ఆ తెలివైన వాడు అదృష్టం ఏంటంటే ఇలా తెలివైన వాళ్ళని పనిలో పెట్టుకోవడం. ఈ 13న పుట్టినవాడు రాహు ప్రభావం వల్ల డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్, హెల్త్ ప్రాబ్లమ్స్, లైఫ్ అంతా కష్టాలే. రాహు అంటే కష్టాలే. 4 అక్షరాలు రమ, రామ, సీత కష్టపడ్డారు. ఈ 13 4 4 అంటే రాహు, రాహు అంటే కష్టాలే. సో ఆద్యాలో చార్లియన్ సిస్టంలో 13 నంబర్ ఇది కష్టాలనిచ్చే సంఖ్య, బాధలనిచ్చే సంఖ్య. టూ 6 14 21 22. దీనిలో 10 ఓవల్స్ పోతే 12. ఈ 12ని రివర్స్ లైఫ్. సో జీవితం ఎలా ఉండాలో అలా లేకుండా చేస్తుంది. తల్లిదండ్రులు సాకినప్పుడు బాగా ఏది కావాలంటే కొనిస్తాం. 12 అంటే పెళ్ళైనప్పుడు నుంచి ఆనందంగా ఉండాలంటే ఆనందం ఉండదు, ఆరోగ్యం ఉండాలంటే ఆరోగ్యం ఉండదు. ఏది కోరుకుంటే దీన్ని కాళ్ళకు ఉరేసి వదిలేసాం. తలకాయ కిందకి, కాళ్ళు పైకి, అన్నీ ఉల్టా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి పేర్లు పిల్లలకు పెడితే 12 నంబర్, 13 నంబర్ జీవితం అంతా ఉల్టా ఉంటుంది. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. సో ఇంకొక పేరు ఆరాధ్య, అది కూడా చూపిస్తాను. ఈ మధ్య నాకు వచ్చే పేర్లో డైలీ ఒక 3-4 ఆద్యాస్, 3-4 ఆరాధ్యాస్. నేను మళ్ళీ ఈ పేరులో స్పెల్లింగ్ మార్చిస్తున్నాను.
ఆరాధ్య 1 1 2 1 4 5 1 1. సో 2 4 5 9 14 15 16. సో ముద్దుగా, సో ఐశ్వర్య కూతురు కూడా ఆరాధ్య అనుకుంటా. ఆ అమ్మాయి నడకలో కూడా తేడా, సమ్వాట్ ఫిట్గా అనిపించలేదు నాకు. చూడడం ద్వారా ఫేస్ అపీరెన్స్ కానీ వాకింగ్ కానీ ఏదో లోపం అనిపిస్తుంది. ఉందో లేదో దేవుడికి తెలుసు. బట్ ఫార్ మై నేకెడ్ ఐ, నేను డాక్టర్ కాబట్టి నేను ఈజీగా కనుక్కోగలను ఏదైనా డిఫార్మిటీస్ ఉన్నాయా అట్లా అని. సో ఆరాధ్యలో 16 నంబర్ ఉంది. ఈ 1 సన్ 6 శుక్ర. సో కామన్గా ఈ 16 నంబర్ వల్ల కిందకు పడిపోవాలి, డబ్బులో, ఆరోగ్యంలో, మానవ సంబంధాల్లో. సో ఆద్య పేరు బాగాలేదు, ఆరాధ్య పేరు బాగాలేదు. ఇలాంటి పేర్లు పెట్టుకునే ముందు నన్ను కన్సల్ట్ చేస్తే ఈ పేర్లోనే ఒక లెటర్ మార్చి ఆ బిడ్డ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అదృష్టం వచ్చేలాగా సెట్ చేసి ఇస్తాను. సో పిల్లలకి పుట్టుకతోనే మంచి పేరు ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. అలా కొన్ని లక్షల మందికి గురువు ప్లేస్లో ఉండి పేర్లు ఇచ్చిన అదృష్టం నాది. అమెరికాలో పిల్లలు పుడితేనే కన్సల్ట్ అయ్యే ఏకైక పేరు కిరణ్ నెహ్రూ. మెయిన్లీ నన్ను ఎందుకు నమ్ముతారంటే నేను ఒక ఎంబీబీఎస్ డాక్టర్గా ఉండి, సివిల్ అసిస్టెంట్ సర్జన్గా ఉండి, ఈరోజు ఉంటే ఒక జిల్లాకు పెద్దగా ఉండాలి. జాబ్ రిజైన్ చేసి నేను 2012లో రిజైన్ చేస్తే 2024లో యాక్సెప్ట్ చేశారు. ఆల్మోస్ట్ నేను పోరు పెట్టి నేను కాల్ చేస్తే నా క్లయింట్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అనిల్ కుమార్ రెడ్డి. సో నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి తొందరగా నేను అడిగిందని చేసి నాకు లెటర్ పంపించారు, రిజిగ్నేషన్ యాక్సెప్టెడ్ అని, మన జూన్లో 2024లో. న్యూమరాలజీ పవర్ని ప్రతి ఒక్కరు వాడుకోవాలని నేను రాత్రింపొగలు నా టైంలో ఫ్యామిలీకి నేను ఇచ్చే టైం చాలా తక్కువ, నా పిల్లలకి ఇచ్చే టైం తక్కువ, న్యూమరాలజీకి ఇచ్చే టైమే ఎక్కువ. సో నా జీవితకాలంలో ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మందికి ఇస్తే వాళ్ళు నా పేరు చెప్పుకొని వాళ్ళు బాగుంటారనే ఆ తప్పనతోనే ముందుకెళ్తున్నాను. సో మీ పిల్లలకి మంచి పేరు ఇవ్వండి, వాళ్ళు మీకు తిరిగి మంచి పేరుని తెచ్చి పెడతారు. సో అపాయింట్మెంట్ ప్రొసీజర్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో మన ప్రోగ్రాం చూశారు. సో మీ అందరిలో కూడా మీ పేరులో ఏముంది, సో మంచి నంబర్స్ ఉన్నాయా, చెడ్డ నంబర్స్ ఉన్నాయా? మంచి నంబర్స్ ఉంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. ఎందుకంటే ప్రతి మనిషిలో మంచి నంబర్స్ ఉంటాయి, చెడ్డ నంబర్స్ ఉంటాయి. మంచి నంబర్సే ఉన్నవాళ్ళు 40 to 60% ఉంటారు. రాంగ్ నంబర్స్ ఉండేవాళ్ళు 20 to 40 ఉంటారు. వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో కష్టమైనప్పటికీ, నాకు 34 ఏళ్ళ అనుభవం ఉన్నప్పటికీ చాలా ఓపిక చేసుకుని డైలీ 6 to 8 hours వాయిస్లు ఇస్తున్నాను, ఎంతో కష్టపడుతున్నాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. సెకండ్ నంబర్ 9121685513. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9133789199 9133789199 8688068888 8688068888. ఇంకొక నంబర్ 7777 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్కి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 hours లోపల రిప్లై ఇస్తాను.
మీ పేరులో నంబర్స్ బాగుంటే యు ఆర్ లక్కీ అని చెప్తాను. మీ పేరులో నంబర్ బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే కష్టాలు నష్టాల గురించి వాయిస్ ఇస్తాను. పేరులో రాంగ్ నంబర్ ఉండేవాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీ అందరికి తెలుసు, నాకు రీసెంట్గానే 50 ఏళ్ళు వచ్చాయి. సో 50 ఇయర్స్ వచ్చిన సందర్భంగా నా అమ్మగారు ఏమన్నారంటే, అందరితో హ్యాపీనెస్ పంచుకో, గిఫ్ట్స్ ఇవ్వడం హ్యాపీనెస్. సో నువ్వేమి ఇస్తావంటే, నేను ఫీజులో డిస్కౌంట్ ఇస్తానని చెప్పాను. సో ఆన్లైన్ వచ్చి మామూలుగా 3200 ఫీజ్. ఈ 3200 ఫీజ్ ఆన్లైన్ని 1400 చేశాము, అందరికి అందుబాటులో ఉండాలని. డైరెక్ట్గా వచ్చే ఫీజు 6200ని 3200. ఇది లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, మేబీ ఫర్ 3 వీక్స్ ఆర్ 4 వీక్స్ ఉంటుంది. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు, ఫీజుల్లో కొంచెం ఇబ్బంది ఉంది తగ్గించండి అని. సో ఇది ఈ 3 వారాలు 4 వారాలు సెప్టెంబర్ లాస్ట్ వరకు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడే నా ఫీజు 3200, ప్రజెంట్ డైరెక్ట్ 6200, వివిఐపికి 10,000 ఛార్జ్ చేస్తున్నాము. ఇంత డిస్కౌంట్ తగ్గిస్తున్నాం కాబట్టి అందరూ వాడుకోండి. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని అడగద్దండి ఏ పేరు బాగుంటుంది ఏ పేరు బాగుంటుందని. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. సో మంచి కరెక్షన్స్ ఇస్తాను, మీ లైఫ్ అంతా బాగుండేలా గైడ్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, కార్పొరేట్ కంపెనీస్ వరకు అండ్ సెలబ్రిటీస్ ఎవరైనా సరే మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలి అనుకునేటువంటి వాళ్ళు డైరెక్ట్గా మణికొండలో ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి ఎవ్రీ సండే మీరు మణికొండ వెళ్ళి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.